ఉంటుంది సార్. సాగర్ గారు, ఇది స్వయంగా దస్తగిరి ప్రభుత్వానికి ఒక రకమైన అంటే సవాల్ అనే పదం వాడడం కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాడు. నన్ను చంపి కూడా చంద్రబాబే చంపించాడని అంటారు వీళ్ళు. అయినా వీళ్ళకి ఎందుకు ఆ విషయం తెలిసి రావట్లేదు. నేను సావడానికి సిద్ధంగా ఉన్నా, ప్రాయశ్చిత్తానికి సిద్ధంగా ఉన్నా, కేసులో ఇరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నా, ఇరుక్కోవడమే ఇరుక్కున్నా, నేను చేశాను నేనే చెప్తున్నా కదా అంటున్నాడు ఆయన. ఆ మెచ్యూరిటీ దర్యాప్తు సంస్థలకు కానీ ప్రభుత్వాలకు కానీ ఎందుకు లేదు? పొలిటికల్ విల్ ఇది నిజమే. ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య అప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో కొడవలు పెట్టి కత్తి పెట్టి సాక్షి పేపర్లో పెద్ద వాల్ పోస్టర్లాగా వేశారు కదా. ఇప్పుడు రేపు పొద్దున ఇలాంటి వాళ్ళకి ఏమైనా చేసి కూడా చేయొచ్చు, తప్పేముందంటే వాళ్ళు ఏమైనా చేయగలరని. సో అది మీ పార్టీ మరి దీన్ని ఎలా ఎందుకు తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. వెంకటకృష్ణ గారు, ఇందులో తెలుగుదేశం పార్టీకి కానీ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఉంది, సిబిఐ చేతిలో ఉంది. ఐ అప్రిషియేట్ వన్ ఇష్యూ. లీగల్ గా నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్న తనకి, ఏదైతే తను ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడో నన్ను ఎప్పుడు శిక్షిస్తారు అన్న ముందు మాటను చూసారా. నా సలహా ఏంటంటే సేమ్ క్వశ్చన్ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయండి. అది ల్యాండ్ మార్క్ అవుతుంది ఇండియన్ లా హిస్టరీలోనే. తను నిజంగా శిక్షకు సిద్ధపడ్డాడు, తను చెప్తున్నాడు, మీడియాలో చెప్తున్నాడు అంటే సుప్రీంకోర్టులో గనక ఇదే క్వశ్చన్ వేసి నన్ను ఎప్పుడు శిక్షిస్తారు అని పిటిషన్ ఫైల్ చేస్తే దేశం నివ్వరపోతుంది. నెవర్ ఇన్ హిస్టరీ ఎప్పుడు ఇటువంటి పిటిషన్ ఇటువంటి మాట రాలేదు లీగల్ హిస్టరీలోనే. నన్ను శిక్షిస్తారా దోషిగా, లేదు నన్ను నిర్దోషిగా చేస్తారా? శిక్షించాడు కాబట్టి మీరు ఎప్పుడు శిక్షిస్తారు, ఎన్ని రోజుల్లో? ఒకవేళ ప్రాణం వదలాలనుకుంటే జైల్లో వదులుకుంటాను, బయట ఉంటే ప్రాణం ఏమైంది కాబట్టి శిక్షించండి అని చెప్పి పిటిషన్ ఫైల్ చేస్తే ఇండియన్ లీగాలిటీలో ఇది హిస్టరీ అవుతుంది. ఐఎమ్ గివింగ్ అడ్వైస్ టు, తనకు అడ్వైజ్ ఇస్తున్నా, మీ అడ్వకేట్ అడిగి ఇదే పాయింట్ మీద వెళ్ళండి, అప్పుడు చూద్దరు కానీ కథ ఎట్లా ఉంటుందో. దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు తీసుకోవాలా? నేను శిక్షిస్తామంటారా, శిక్షించమంటారా? నేను మిమ్మల్ని శిక్షించాలంటే విచారణ జరపాలా? మీరు అడుగుతారు నన్ను ఎప్పుడు శిక్షిస్తారు అని. ఇట్స్ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఆయన అవగాహనతో మాట్లాడారో అవగాహన లేకుండా మాట్లాడారో అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడతాడండి? అవగాహనతో ఉన్నాడు కాబట్టి అదే లీగల్ గా కూడా ఇప్పుడు 164 స్టేట్మెంట్ అంత క్లియర్ గా జమలమడుగు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చినాడంటేనే అన్ని ఆలోచించుకొని, ఇంకా నేను చెప్తున్నాడు కదా, నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, తప్పు జరిగింది, అది చావు రూపంలో రావచ్చు, శిక్ష రూపంలో రావచ్చు. అంత క్లియర్ గా చెప్పిన వాడు పిటిషన్ వేయడానికి వెనకాడాడు, అదేం పెద్ద ఇష్యూ కాదు. అంటే లీగల్ గా తను ప్రాయశ్చిత్తం చేసుకునే సందర్భంలో ఈ మాట అన్నాడా, లేకపోతే లీగల్ గా అడ్వైజ్ ఇస్తే ఎవరన్నా చెప్పారని నాకు తెలియదు కానీ, బట్ లీగల్ గా అయితే మాత్రం తను ఈ పిటిషన్ వేస్తే ఇండియన్ హిస్టరీలోనే, జ్యుడిషియరీలోనే ఇది ఒక ల్యాండ్ మార్క్ అయిపోతుంది. అంటే ఇక్కడ పాయింట్ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు చెప్పారు దస్తగిరికి అడ్వైజ్ లాగా చెప్పారు అడ్వకేట్ గా.